సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఆయన సామాజిక ఉద్యమకారుడు. ఆ తర్వాత ఆ పార్టీని స్థాపించి 49 రోజులు ముఖ్యమంత్రిగా కొనసాగారు. కాంగ్రెస్ లో కాకర తీరిన నేతలను కూడా ఓడించిన కేజ్రీ ఇప్పుడు తమకు ఎదురే లేదనుకున్న కమలనాథులకు షాక్ ఇచ్చారు. అరవింద్ కేజ్రీవాల్ జన్ లోక్పాల్ ఉద్యమం కంటే ముందే దేశానికి పరిచయమైన వ్యక్తి. సమాచార హక్కు చట్టాన్ని తెరపైకి తెచ్చి లైమ్ లైట్ లోకొచ్చారు. ఇప్పుడు ఆయన సంచలనం. దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్. ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి గత ఎన్నికల్లో 15 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను కంగు తినిపించారు కేజ్రీ. అయినా 49 రోజుల్లోనే అధికారాన్ని వదులుకున్నారు. ఆ తర్వాత ఎన్నో రాజకీయ పరిణామాలు జరిగాయి. దేశవ్యాప్తంగా వీచిన మోడీ హవాతో కాంగ్రెస్ సహా రాష్ట్రాల్లో లోకల్ పార్టీలు విలువిల్లాడాయి. ఈ పరిస్థితుల్లో మరోసారి జనంలోకి వెళ్లారు కేజ్రీ. బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎదురొడ్డి నిలిచారు. మోడీ హవా, అమిత్ షా పాచికలు కూడా పనిచేయకుండా చేశారు. హస్తినలో మరోసారి ఆప్ ను అధికార పార్టీగా నిలిపారు. జూన్ 10న హర్యానాలోని నోయిడాలో పుట్టారు కేజ్రీవాల్. తండ్రి ఇంజనీర్ కావడంతో ఆయన స్ఫూర్తితో తను ఇంజనీర్ అయ్యారు. 1989లో ప్రతిష్టాత్మక ఐఐటి ఖరగ్పూర్ లో బీటెక్ గ్రాడ్యుయేషన్ చేశారు. తర్వాత టాటా స్టీల్ ఇండస్ట్రీస్ లో ఇంజనీర్ గా బాధ్యతలు చేపట్టారు. 3 ఏళ్లు అందులో కొనసాగాక రాజీనామా చేశారు. అప్పుడే సమాజ సేవ వైపు ఆకర్షితులయ్యారు. మదర్ తెరెసా మిషనరీలో చేరారు. దాంతోపాటు రామకృష్ణ మిషన్ లో కూడా పనిచేశారు. సమాజ సేవ చేస్తూనే 1992లో సివిల్స్ కు ప్రిపేర్ అయ్యారు. ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ కు సెలెక్ట్ అయ్యారు. 2006 వరకు ఐఆర్ఎస్ లోనే కొనసాగారు. 2006లో ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గా స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అన్నా హజారే బృందంతో కలిసి సమాచార హక్కు చట్టం ఉద్యమంలో పాల్గొన్నారు అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీకే పరిమితమైన ఆర్టీఐ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించారు. సమాచార హక్కు చట్టం అవసరాన్ని, ఉపయోగాల్ని వివరిస్తూ జనాన్ని చైతన్యం చేశారు. 4 ఏళ్లలోనే దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ వచ్చింది. జనం నుంచి పెద్ద ఎత్తున స్పందన రావడంతో ఆర్టీఐ చట్టంపై పార్లమెంట్లో బిల్లు పెట్టింది కేంద్రం. 2005 మేలో అది చట్టంగా మారింది. దానికి కేజ్రీవాల్ బృందం చేసిన కృషే కారణం. పరివర్తన్ పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఆర్టీఐ చట్టంపై ప్రచారం చేశారు కేజ్రీవాల్. ఎంతో మందిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టారు. ఆయన అలుపెరగని పోరాటానికి 2006లో ప్రతిష్టాత్మక రామన్ మెగసెసే అవార్డు దక్కింది. సామాజిక సేవకు అంకితమయ్యాక ఎన్నో అవార్డులు, రికార్డులు ఆయన సొంతమయ్యాయి. మార్పు మంత్రంతో రాజకీయాలను మొదలుపెట్టిన కేజ్రీవాల్ ఈ రేంజ్ లో కీ రోల్ పోషిస్తారని ఎవరూ అనుకోలేదు. కానీ అనూహ్యమైన ఫలితాలతో 2 జాతీయ పార్టీలను డిఫెన్స్ లో పడేశారు. మొదట షీలా దీక్షిత్ కు రాజకీయ భవిష్యత్ లేకుండా చేశారు. ఇప్పుడు బీజేపీకే వెన్నులో వణుకు పుట్టేలా చేశారు కేజ్రీవాల్. మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేసినా తానొక్కడే పార్టీని నడుపుతూ వన్ మ్యాన్ ఆర్మీగా ఆప్ ను మళ్లీ అధికారంలోకి తెచ్చిన ఘనత కేజ్రీవాల్ కే దక్కింది.